స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి మొదట ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాలలో ఎన్నికల సమర శంఖరావం పూరించిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల జిల్లా కేంద్రంలో మేమెంతా సిద్ధం సభ భారీ సక్సెస్ కు ఏర్పాట్లు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామన్న నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఆలగడ్డ టౌన్ సిఐ రమేష్ బాబు. జిల్లాలో త్రాగునీటి ఎద్దడి నివారణకు యుద్ధ ప్రతిపాదన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. మేమంతా సిద్ధమంటున్న వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం సపోర్ట్ ను ఆవిష్కరించిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. బనగానపల్లె పట్టణంలో తెలుగుదేశం పార్టీ కూటమికి బిగ్ షాక్. ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన నేత చిన్నబాబు జనసేనకు గుడ్ బై. మహానంది కేజీబీవీ కళాశాలలో ప్రవేశాలకు ఏప్రిల్ 11 లోపు దరఖాస్తు చేసుకోవాలన్న ప్రిన్సిపాల్ హర్షిత. ఎన్నికల ప్రచారానికి మంచి రోజు టైం తీసుకుని ప్రచారం ప్రారంభిస్తున్నారు నేతలు. ఈ కోవలోనే బుధవారం మంచి రోజు కావడంతో నంద్యాలలో వైసీపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తన సతీమణితో కలిసి ఎన్నికల శంఖరావం పూరించారు. ఎన్నికల ప్రచారం ప్రారంభంలో భాగంగా నంద్యాల పట్టణంలోని 6వ వార్డులోని వినాయక గుడిలో ఎమ్మెల్యే శిల్పా రవి దంపతులు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న దర్గాలో మరియు జగజ్జనని ఆలయం నందు పూజలు నిర్వహించి తన ప్రచారాన్ని ప్రారంభించారు. గడప గడపకు తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా శిల్పా రవి తన ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ పై విమర్శనాస్త్రాలు స్పందించారు. ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించిన ఫారూక్ నంద్యాలలో ఎలాంటి అభివృద్ధి చేశారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. నంద్యాల ప్రజలకు ఆయన వరగబెట్టింది ఏమీ లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మరోసారి వైసీపీ తరఫున తాను బంపర్ మెజార్టీతో గెలుస్తామని శిల్పా రవిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు నాయకులు మరియు వైసీపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. चलो 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 भाई चलो भाई चलो चलो पीछे మార్చి మంచి ఊరుతాన ఇప్పుడు కూడా నంద్యాలలో ఎలక్షన్ క్యాండల్స్ మొదలు పెట్టాలంటే దేవుని ముందు 6వ వార్డులో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి మొదలుపెట్టిన ప్రతిసారి కూడా సక్సెస్ అవుతూ వచ్చాం. మరి ఇదే సక్సెస్ని ఈసారి కూడా కొనసాగిస్తామని చెప్పేసి పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో ఈరోజు బయలుదేరాము. మరి జగనన్న ప్రచార యాత్ర కూడా ఈరోజే మొదలవుతుండడం, మరి ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా
మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ 5 సంవత్సరాల పాటు చేసిన పనుల గురించి, అందించిన సంక్షేమం గురించి, చేపట్టబోతున్నటువంటి పనుల గురించి కూడా ప్రజలకి తెలియజేస్తూ, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంటింటికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, గవర్నెన్స్లో కావచ్చు, పారదర్శకతని తీసుకురావడమే కాకుండా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ప్రజలకి మేలు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి దాదాపు 225 రోజుల పాటు మేము గడప గడప చేసినాము మన నంద్యాల నియోజకవర్గంలో. మరి ధైర్యంగా ప్రతి వార్డులో కావచ్చు, ప్రతి ఊరిలో కావచ్చు వెళ్ళి ఈరోజు ఓటు అడిగే పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. మరి మనం చూస్తూ ఉన్నాం, మన ప్రతిపక్షాలు ఈరోజు కనీసం ఒంటరిగా రావాలన్నా సరే రాలేనటువంటి పరిస్థితి. కూటమిగా ఏర్పాటు చేసుకొని ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అందరూ కలిసికట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టాలి, లేదా వైఎస్ఆర్సీపీని ఓడగొట్టాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలం కాబోతున్నాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు జగనన్న పని చేశాడు, నేను పని చేశాను కాబట్టి నాకు ఓటు వేయమని చెప్పేసి అడుగుతూ అన్నాడు. కానీ ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఒక అవకాశం ఇవ్వండి, నువ్వేమి ఈసారి పని చేస్తామని చెప్తున్నా. అంటే 15 సంవత్సరాల పాటు వాళ్ళకి అవకాశం ఇచ్చినా సరే ఎటువంటి పనులు కూడా చేయలేదు. మరి ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో కూడా 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి, మంత్రి హోదాల్లో ఉండి, డిప్యూటీ స్పీకర్గా చేసి, కౌన్సిల్ చైర్మన్గా చేసి, అన్ని రకాలుగా ఒక రాజకీయ నాయకుడు ఎన్ని పదవులు పొందాలో అన్ని పదవులు కూడా పొంది కూడా నంద్యాలకి ఏం చేశాము అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఉన్నారు. ఇక్కడ కూడా నా 3 కండువాలు వేసుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి. అయితే నంద్యాలలో విచిత్రంగా పొద్దున పూట 2 కండువాలు వేసుకుంటున్నారు, రాత్రిపూట 3వ కండువా బయటికి చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారు అనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల్ని మభ్యపెట్టాలి, మోసం చేయాలి. కొత్త ఏమో ఢిల్లీలో వెళ్ళి చేసుకొని వస్తారు, కానీ ధైర్యంగా నంద్యాలలో తిరగాలంటే మాత్రం తిరగలేనటువంటి పరిస్థితి. కొత్త ధర్మం గురించి మాట్లాడతారు, కానీ ధర్మం ఎక్కడుందా అని చెప్పేసి చూస్తే ఒక ప్యాంప్లెట్లో కానివ్వండి, లేకపోతే పోస్టర్లో కానివ్వండి, పొద్దున పూట కనపడదు. రాత్రిపూట మాత్రం చీకటి మంతనాలు, చీకటి ఒప్పందాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు తెలుగుదేశం నాయకులకి ధైర్యంగా ఉంటే ఏదైనా సరే ఓపెన్గా చేయాలి, ఓపెన్గా బయటికి వచ్చి చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. ఈరోజు వాళ్ళు అది చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేసిన తప్పిదాలని ప్రశ్నిస్తున్నారు కాబట్టి. గతంలో ఏదైతే మద్దతు వాళ్ళు అంటే సిఏఏకి ఎగెన్స్ట్గా వాళ్ళు ర్యాలీలు చేసినారో, ధర్నాలు చేసినారో, ఈరోజు దాని గురించి ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పుకోగలుగుతున్నారని చెప్పేసి అడుగుతున్నాం. మరి మేము సూటిగా ఒకటే అడుగుతున్నాం, మీరేమో 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 15 సంవత్సరాల పాటు వివిధ రాజకీయ హోదాల్లో ఉన్నారు. మరి ఏం చేశారు నంద్యాలకి? ఇక్కడే పుట్టామని చెప్పుకుంటున్న మీరు ఈ నంద్యాల గడ్డకి ఏం చేసినారని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. ఎంతసేపు ఉన్నా సరే నా అంత ఎవరూ చేయలేదని చెప్తారే తప్పితే ఏం చేశారో మాత్రం చెప్పడం లేదు. కానీ ఈ 3 సంవత్సరాల పాటు ఏదైతే కరోనా కాలాన్ని తీసేస్తే ఈ 3 సంవత్సరాల పాటు మేము ఎంత అభివృద్ధి చేశామో, ఎంత సంక్షేమం అందజేశామో ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి మరి చెప్పగలుగుతున్నాము. మరి ఇచ్చిన దాని గురించి ఆలోచిస్తారా, లేకపోతే ఇస్తాము అని చెప్పేసి మాట చెప్పే వాళ్ళని నమ్ముతారా అని చెప్పేసి ప్రజలు కూడా నిర్ణయించాల్సిన సమయం ఇది. 100% రాబోయే రోజుల్లో జూన్ 4th నాడు వెలువడే రిజల్ట్స్లో మన ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా కేంద్రంలో గురువారం వైఎస్ఆర్సీపీ తలపెట్టిన మేమంతా సిద్ధం భారీ సభ సక్సెస్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నంద్యాలలో 28వ తేదీన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభ ఏర్పాట్లను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వైసీపీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, తలసిల రఘురాం, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పరిశీలించారు. సభ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గురువారం ఆలగడ్డ నుంచి బస్సు యాత్ర బయలుదేరి నంద్యాల పట్టణంలోని నూనెపల్లికు చేరుకుని అక్కడి నుండి బొమ్మల సత్రం మీదుగా ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ మైదానంకు చేరుకోనున్న సీఎం జగన్. దగ్గర నుంచి
లేదు ఓన్లీ బస్ నుంచి జస్ట్ ఈ గ్రీన్ రూమ్ భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుండి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం నుండి కలెక్టర్ ఛాంబర్ లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో గుర్తించిన 25,300 ఫోటోలు, పోస్టర్లు, ఫ్లెక్సీ బ్యానర్లు తొలగించమని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ప్రచురితమైన ప్రతికూల వార్తలను బాధ్యులను చేస్తూ సంబంధిత 40 మంది అధికారులకు షోకాస్ నోటీసులు జారీ చేశామన్నారు. రాజకీయ ప్రచారంలో పాల్గొన్న 12 మంది వాలంటీర్లను తొలగించడంతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా షోకాస్ నోటీసులు ఇచ్చామన్నారు. సివిజిల్ ద్వారా 78 ఫిర్యాదులు అందాయని, 100 నిమిషాల్లో సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందన్నారు. ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా రాజకీయ పార్టీలు ప్రచారాన్ని కొనసాగిస్తే ఎంసీసీ కింద చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోనే ఓ ప్రార్థన మందిరంలో రాజకీయ స్పీచ్ ఇచ్చినందుకు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ఎప్పటికప్పుడు ఎన్నికల సమాచారం సేవల కోసం కలెక్టరేట్ లో జిల్లా స్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఓటర్ హెల్ప్ లైన్ నెంబర్ 1950, కాల్ సెంటర్ నెంబర్ 08514293905, 08514293906 సంప్రదించి ఎన్నికల సమాచారంతో పాటు తమ ఓటు వివరాలను తెలుసుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు. నోడల్ ఆఫీస్ దగ్గర నుంచి పర్మిషన్ ఇస్తున్నాం కాబట్టి ఏ కార్యక్రమం కూడా వితౌట్ పర్మిషన్ మీరు కండక్ట్ చేయొద్దు. వితౌట్ పర్మిషన్ కండక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎంసీసీ వైలేషన్ మీద యాక్షన్ తీసుకొని జరుగుతూ ఉంది. అదే రకంగా ఈ జిల్లాలో ఒక ప్లేస్ లో ప్రార్థనా మందిరంలో అక్కడ పొలిటికల్ స్పీచ్ ఇచ్చడం వల్ల కేసు ఫైల్ చేయడం జరిగింది. సో అటువంటి యాక్టివిటీస్ మీ ద్వారా ఎవరు కూడా రిసార్ట్ చేయకుండా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో వర్క్స్ సంబంధించి ఆల్రెడీ శాంక్షన్ అయిన వర్క్స్, గ్రౌండ్ అయిన వర్క్స్ మాత్రమే అలౌ అవుతుంటాయి. కొత్త వర్క్స్ అలౌ చేయము. ఎక్సెప్ట్ ఎన్ఆర్జీఎస్లో మాత్రం శాంక్షన్ అయ్యి ఉండి సెల్ఫ్లో వర్క్ ఉంటే ఆ వర్క్ని వేజ్ కాంపోనెంట్ కింద వాళ్ళకి కల్పించాలి కాబట్టి మనం దాన్ని అలౌ చేస్తాం. డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఈ జిల్లాలో 16 మండలాల్లో డ్రౌట్ మండలాలు ఉన్నాయి. ఈ 16 మండలాల్లో ఎనీ యాక్టివిటీస్ మనం టేకప్ చేస్తున్నాం. అదర్ దాన్ దిస్ డ్రౌట్ మండలాల్లో కూడా పర్మిషన్ తీసుకొని మనం చేయడం జరుగుతుంది. అదే రకంగా ఈ జిల్లాలో ఇప్పటి వరకు 78 సివిజిల్ కంప్లైంట్స్ వచ్చాయి. ఈ సివిజిల్ కంప్లైంట్స్ కూడా మనకు నామ్స్ ప్రకారంగా 100 నిమిషాల్లో మనం విత్ ఇన్ ద నామ్స్ లోనే మన జిల్లాలో ఇప్పటి వరకు వాటిని కంప్లీట్ చేస్తూ ఉన్నాం. సో యాజ్ ఆఫ్ నౌ ఈ గత 10 రోజులకు సంబంధించి ఈ జిల్లాలో ఎలక్షన్ సంబంధించిన రిలేటెడ్ వర్క్స్ ఇవి చేయడం జరిగింది. ఆలగడ్డ టౌన్ పోలీస్ సర్కిల్ పరిధిలో ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఆలగడ్డ టౌన్ సిఐ రమేష్ బాబు హెచ్చరించారు. టౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చింతకుంట టీట్కో గృహాల వద్ద గంజాయి సేవిస్తున్న సంఘటన తమ దృష్టికి రాగానే వెంటనే ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించామన్నారు. కొందరు యువకులు టైర్లకు పంచర్లు వేసే సొల్యూషన్ ద్రవణాన్ని తాగినట్టుగా తమ విచారణలో తేలడమైనదన్నారు. ఆ ప్రదేశంలో గంజాయి సేవిస్తున్నట్టుగా ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. గంజాయి అమ్మినా తాగినా అలాంటి వారిని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రమేష్ బాబు హెచ్చరించారు. టీడ్కో గృహాల వద్ద నిఘా బుక్కను కూడా ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో కూడా నైట్ పెట్రోలింగ్ సైతం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గృహ సముదాయం వద్ద అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని సీఐ రమేష్ బాబు కాలనీవాసులను కోరారు. రానున్న ఎన్నికల సందర్భంగా ఆలగడ్డలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉందని, ఈ కోడ్ అమల్లో ఉండగా రాజకీయ పార్టీలు ఎలాంటి సదస్సులు సమావేశాలు జరపాలన్నా జెండాలు, స్టిక్కర్లు వాహనాలపై అతికించుకొని తిరగాలన్న రిటర్నింగ్ అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సీఐ రమేష్ బాబు సూచించారు.
ఎన్నికల నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సీఐ రమేష్ బాబు పేర్కొన్నారు. మీడియా సమావేశంలో టౌన్ ఎస్ఐ వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు. కొంతమంది గంజాయి సేవిస్తున్నారని చెప్పి తెలిపారు. మేము ప్రాపర్గా విచారణ చేశాం. ఆ టిట్కో హౌసెస్లో నిన్న ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎవరు గంజాయి సేవించలేదు. కానీ మాకు వచ్చిన సమాచారం ఏమనంటే ఒకరు లేదా ఇద్దరు పర్సన్స్ ఈ సొల్యూషన్ అనే ఈ టైర్లకి పంచర్ వేసే ద్రావణాన్ని పీలుస్తున్నారని చెప్పి తెలిసింది. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా అలాంటి వారి మా దృష్టికి వస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్నాం. వాళ్ళ పేర్లు కూడా విచారించాం, తెలియవచ్చింది. వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు అట్లాంటివి తీసుకుంటున్నాం అని మీడియా ముఖంగా కూడా తెలియజేస్తున్నాం. అలాగే మిగతా ఇప్పుడు పట్టణంలో తెలియజేయడం ఏంటంటే పట్టణంలో మొత్తం అంతా ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. కాబట్టి ఎవరైనా సరే ప్రచారాల్లో పాల్గొనాలన్నా, ఎటువంటి వాహనాలకు సంబంధించి ఫ్లాగ్స్ ఇట్లాంటివి పెట్టాలన్నా, మైకులు అనౌన్స్మెంట్లు చేయాలన్నా, తర్వాత వచ్చేసేసి ఏ విధమైన కార్యకలాపాలు నిర్వహించాలన్నా కూడా రాజకీయ పరంగా ఖచ్చితంగా కన్సర్న్ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ప్రాపర్గా పర్మిషన్ పెట్టి అమలు వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే కన్సర్న్ ప్రచారాలు అవి చేయాలని చెప్పి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అలా కూడా జరగకపోయిన పక్షంలో ఖచ్చితంగా కన్సర్న్ టీములతో కంప్లైంట్ తీసుకొని మేము ఫిర్యాదులు కూడా నమోదు చేస్తాం. అలాగే కొద్దిమంది ఈ పెళ్ళిళ్ళల్లో కూడా రకరకాలుగా టపాసులు కాల్చడం లేదా ఈ డ్రమ్స్ రకరకాలుగా ఈ డీజేలు లాంటివి పెట్టడం కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ముందే తెలియజేస్తున్నాం. అట్లాంటి కార్యక్రమాలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా ఎటువంటివి చట్టవిరుద్ధంగా చేయకూడదని కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. వేసవి దృష్ట్యా త్రాగునీటికి ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రతిపాదకన చర్యలు తీసుకోవడంతో పాటు తగిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు వేసవిలో జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ పంచాయతీ మున్సిపల్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో త్రాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న 16 మండలాల్లో యుద్ధ ప్రతిపాదకన చర్యలు చేపట్టి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తీవ్ర త్రాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామాల్లో ట్యాంకుల ద్వారా వీటిని సరఫరా చేయాలన్నా, ఎక్కడైతే బోర్లు మరమ్మతులకు గురయ్యాయో వాటిని గుర్తించి వెంటనే రిపేర్ చేయించి త్రాగునీటికి అనుగుణంగా అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓను కలెక్టర్ ఆదేశించారు. 15 ఆర్థిక సంఘం నిధులను వినియోగించి గ్రామాల్లో సిపిడబ్ల్యూఎస్ స్కీమ్లను పునరుద్ధరించి నీటి సమస్య రాకుండా చూడాలని పంచాయతీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వచ్చే ఏప్రిల్, మే మాసాలను దృష్టిలో ఉంచుకొని నీటి వనరుల లభ్యతను బట్టి కేసీ కెనాల్, కుందు నదుల ద్వారా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, కుంటలు నింపుకోవాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మేమంతా సిద్ధమంటున్న వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం పోస్టర్ ను నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు తామంతా సిద్ధమంటూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ప్రచురించిన పోస్టర్ ను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 28వ తేదీ నంద్యాలలో జరిగే సిద్ధం సభకు తామంతా అన్న వెంటే ఉన్నామంటూ అన్ని వర్గాల వారు కదిలి వస్తున్నారని, ఈ సమావేశాన్ని ఊహకు అందని రీతిలో జయప్రదం చేయాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా విద్యార్థులను కోరారు. ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ నిర్వహణ సభ్యులు చిన్నబాబు జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. బనగానపల్లి ఎమ్మెల్యే కాటుసాని సమక్షంలో వైసీపీలో చేరారు. బనగానపల్లి పట్టణం ఎమ్మెల్యే కాటుసాని రామిరెడ్డి స్వగృహంలో పార్టీలో చేరిన చిన్నబాబుకు శాసనసభ్యులు కాటుసాని రామిరెడ్డి కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బనగానపల్లి ఎమ్మెల్యే కాటుసాని రామిరెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడం జరిగిందని, ఈ అవమానాన్ని భరించలేక నేడు జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో జనసేన నేతలు, కార్యకర్తలు వైసీపీలో చేరుతున్నారన్నారు. జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరిన చిన్నబాబుకు వైఎస్ఆర్ పార్టీలో సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే కాటుసాని రామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ యువ నాయకులు కాటుసాని ఓబులరెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి అతర్ జాహిద్ హుసేన్, జిల్లా వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ సెల్ కార్యదర్శి పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. జాయిన్ చేపించడం జరుగుతుంది. అదేవిధంగా
ఈరోజు ప్రశ్నిస్తానని చెప్పి వచ్చినటువంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రశ్నించకుండా ఈరోజు చాలామంది యువకులు ఆ సినిమాలకు ఆకర్షితుడై మరి చాలామంది ఈ యొక్క జనసేనలో కొంతమంది ఉండడం జరుగుతూ ఉంది. ఈరోజు మన బాబు గారు నాకు ఎప్పటి నుంచో అంటే ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు చిరంజీవి ఫ్యాన్స్, ముఖ్యంగా చిరంజీవి ఫ్యాన్స్ అంతా కూడా ఆ రోజు నాకు బాగా సహకరించినారు. మరి ఆయన చిరంజీవి గారి వ్యక్తిత్వం గురించి ఈ రోజు వరకు కూడా మేము గుర్తు చేసుకుంటూ ఉంటాం. మరి పవన్ కళ్యాణ్లో ఎలాంటి కూడా, ఎందుకంటే చిరంజీవి గారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏ ఒక్కటి కూడా ఆయనలో లేదు. కాబట్టి ఈరోజు కేవలం ఒకరిని వేరే వాళ్ళను ముఖ్యమంత్రిని చేసేదానికి ఆయన నేను ఉన్నాను అని చెప్పుకుంటున్నాడు తప్ప ఆయన్ను ఏదో విధంగా మరి పార్టీ పెట్టి పార్టీలో ఉండే కార్యకర్తలను కానీ ఇంతవరకు క్యాడర్ లేదు, మరి ఈరోజు వరకు కమిటీలు లేవు, ఏది కూడా డెవలప్ చేసుకోకుండా వేరే వాళ్ళ కోసం, ఎందుకంటే కేవలం ప్యాకేజీ కోసం ఆయన ప్యాకేజ్ స్టార్గా మారినారు తప్ప ఏది కూడా ఈరోజు ఈ విషయాలన్నీ కూడా కార్యకర్తలకు జనసేనలో ఉండే నాయకులకు అందరికీ కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ వాస్తవాలను గ్రహించినారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జనసేనలో ఉండే నాయకులందరూ కూడా బయటికి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే గతంలో ఒక సినిమా మీద ఉన్న అభిమానంతో ఆయన పార్టీ పెడితే అందులో చేరడం జరిగింది. ఇప్పుడు వాస్తవాలు తెలిసినాక ప్రతి ఒక్కరూ బయటికి రావడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మన జనసేన నాయకుడు మరి కర్నూలు జిల్లా ప్రోగ్రామ్ ఇన్ఛార్జి అయినటువంటి బాబు గారు కూడా రావడం చాలా సంతోషం. త్వరలోనే మరి ఈ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎక్కడైతే ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ చిరంజీవి ఫ్యాన్స్ కానీ లేకుంటే జనసేనలో ఉండే కార్యకర్తలు కానీ అందరితో కలిసి వచ్చి పెద్ద ఎత్తున ఈ యొక్క అన్ని మండలాల నుంచి కూడా ఇక్కడ పార్టీలో చేర్పించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. నంద్యాల జిల్లా మహానందిలోని కేజీబీవీ కళాశాలలో ప్రవేశాలకు ఏప్రిల్ 11వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ హర్షిత కోరారు. ఈ సందర్భంగా హర్షిత మాట్లాడుతూ అనాథలు బయట ఉన్న పిల్లలు, చదువు మానేసిన వారికి తమ కళాశాలలో 6వ తరగతి మరియు ఇంటర్ ప్రవేశాలకు అర్హత ఉంటుందన్నారు. ఇంటర్ ఎంపీసీ గ్రూప్ ఉంటుందన్నారు. అర్హులైన ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏపీ కేజీబీవీ వెబ్సైట్ లో ఏప్రిల్ 11 తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. మా పాఠశాల ప్రత్యేకత అనాథలు, బయట పిల్లలు, బడి మానివేసిన వారు, పేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ కుటుంబాలకు చెందిన బాలికలకు ప్రాధాన్యత ఉంటుంది. ఏపీ కేజీబీవీ వెబ్సైట్లో విద్యార్థులు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 11వ తేదీ. కావున అర్హులైన బాలికలందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరుచున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. మరింత సమాచారం కోసం మా పాఠశాలను సంప్రదించండి. తిమ్మాపురం గ్రామం, మహానంది మండలం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఎన్నికల సమర శంఖరావం పూరించిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల జిల్లా కేంద్రంలో మేమెంతా సిద్ధం సభ, భారీ సక్సెస్ కు ఏర్పాట్లు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామన్న నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఆలగడ్డ టౌన్ సిఐ రమేష్ బాబు. జిల్లాలో త్రాగునీటి ఎద్దడి నివారణకు యుద్ధ ప్రతిపాదకన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. మేమంతా సిద్ధమంటున్న వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం సపోర్ట్ ను ఆవిష్కరించిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రెడ్డి. బనగానపల్లె పట్టణంలో తెలుగుదేశం పార్టీ కూటమికి బిగ్ షాక్. ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన నేత చిన్నబాబు జనసేనకు గుడ్ బై.
మహానంది కేజీబీవీ కళాశాలలో ప్రవేశాలకు ఏప్రిల్ 11 లోపు దరఖాస్తు చేసుకోవాలన్న ప్రిన్సిపాల్ హర్షిత. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.